कैमरा इया ना 2-3 फोटो డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారు మానుకొండూరు శాసనసభ్యులు మరి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షులుగా నియామకమైనటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. మరి వారు ఎస్సీ విభాగం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా రేపు అనగా 12వ తారీఖు నాడు మరి మధ్యాహ్నం సాయంత్రం 3 గంటలకు గాంధీభవన్లో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గవర్నీలు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారి సమక్షంలో ఛార్జ్ తీసుకుంటున్నారు. ఆ సందర్భంగా ఉమ్మడి మామ్నార్ జిల్లా నుంచి మరి కాంగ్రెస్ పార్టీలోని ఎస్సీ విభాగానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు నాయకులు అందరూ కూడా ఇటు కార్యక్రమానికి ఉమ్మడి మామ్నార్ జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో హాజరై గాంధీభవన్లో జరిగే కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఒక దళిత విభాగమే అని కాకుండా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి జనరల్ విభాగంలో అన్ని విభాగాల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు కూడా కార్యక్రమానికి హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారం లేని సందర్భాల్లో ప్రాముఖ్యంగా ఈ యొక్క దళిత విభాగం కాంగ్రెస్ పార్టీకి అధికారం లేని సందర్భంలో ఒక సైనికుల్లా పనిచేసేటువంటి విషయాన్ని మీ ముందర ఉంచుతున్నాం. అందరితో కలిసి పనిచేస్తూ అందరిని కలుపుకొని పోయి పార్టీ ఏ కార్యక్రమాన్ని ఇచ్చినా ఏ విభాగంలో కానీ జిల్లా కేంద్రం కానీ తాలూకా స్థాయి కానీ మండల స్థాయి కానీ రాష్ట్ర స్థాయిలో కానీ అందరితో కలిసి కాంగ్రెస్ పార్టీలో పనిచేసి అప్పుడున్నటువంటి ఆ ప్రభుత్వంలో పోరాడి జైల్లో ఉండి కూడా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడానికి దళిత విభాగంలోని వాళ్ళు కష్టపడ్డటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఈ ఉమ్మడి మామ్నార్ జిల్లాలో కూడా మరి ఎమ్మెల్యేలు అందరూ కూడా గెలవడానికి కష్టపడ్డటువంటి సైనికులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కాబట్టి ఇది ఒక దళిత విభాగానికి సంబంధించినటువంటి కార్యక్రమే అని కాకుండా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంగా భావించి అందరూ ఎమ్మెల్యేల సహకారంతో ఉమ్మడి మామ్నార్ జిల్లా నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరూ కూడా హాజరై ఈ యొక్క కవ్వంపల్లి సత్యనారాయణ మానుకొండూరు ఎమ్మెల్యే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగ అధ్యక్షులు గారి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మీ ద్వారా అందరినీ కోరుతూ మనవి చేస్తున్నాను. రేపు జరిగే కార్యక్రమానికి జిల్లా స్థాయిలో నుంచి మండల స్థాయి క్షేత్రస్థాయి నుంచి అందరూ పాల్గొనాలని చెప్పి ఒక ఉద్దేశంతో రేపు జరగబోయే మా రాష్ట్ర ఎస్సీ డిపార్ట్మెంట్ రాష్ట్ర అధ్యక్షులు మానుకొండూరు ఎమ్మెల్యే అయిన కొమ్మంపల్లి సత్యనారాయణ గారు ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా 3 గంటల తర్వాత జరిగే ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలో ఉన్న 33 జిల్లాల నుంచి ఎస్సీ డిపార్ట్మెంట్తో పాటు కాంగ్రెస్ పార్టీ అభిమానులు కార్యకర్తలు ఎమ్మెల్యేలు ప్రతినిధులు అందరూ కూడా పాల్గొంటున్నారని చెప్పి ఇందాక మా రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇంకొక సజెషన్ ఏంటంటే రాష్ట్రంలో రేపు జరగబోయే బడ్జెట్ సమావేశం గురించి 2 మాటలు చెప్పాలనుకుంటున్నాము. రేపు జరగబోయే 16 తారీఖు తర్వాత రాష్ట్ర బడ్జెట్ అంటే తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ నిర్ణయించడం జరుగుతుంది. ఆ బడ్జెట్లో మా ఎస్సీ డిపార్ట్మెంట్కి సంబంధించింది అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న ఎస్సీలకు సంబంధించిన సంక్షేమ అభివృద్ధి పథకాలలో ప్రత్యేక స్థానము మన మహబూబ్నగర్ ముఖ్యమంత్రి అయిన కానీ రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా ఫైనాన్స్ మినిస్టర్ అయినటువంటి బట్టి విక్రమార్క గారు తెలియజేయడం ఏందనగా రాష్ట్రంలో ఉన్న ఎస్సీలందరికీ కూడా భూమి లేని నిరుపేదలందరూ కూడా రాబోయే బడ్జెట్లో రాబోయే సంక్షేమ పథకాలలో భూమి కూడా ఇవ్వాలని చెప్పి ఒకటి నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న సంక్షేమ పథకం ఇందిరమ్మ ఇల్లు, అందులో దళితులకు సంబంధించిన ఇల్లు వాళ్ళకి ఇచ్చిన ప్రొసీడింగ్లలో కూడా రాబోయే బడ్జెట్లో వారికి 6 లక్షల రూపాయలు అంటే ఎస్సీలకు 1 లక్ష రూపాయలు అదనంగా ఇస్తామని చెప్పి మన మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయాలని చెప్తున్నాం. అదేవిధంగా విద్యకు సంబంధించిన విషయాల్లో చూస్తుందంటే రాష్ట్రంలో ఉన్న ఎస్సీ సంక్షేమ ఎస్సీ గురుకులకు అన్నిటికీ కూడా ప్రత్యేకంగా వాటిని కూడా పర్మనెంట్గా ఉన్న బిల్డింగ్లు కట్టించాలని ఒక విధంగా తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా సాక్షాత్తు ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అన్ని హాస్టళ్ళు కూడా నాణ్యమైన మరియు విద్యని అందించడంతో పాటు వారికి అందరికీ కూడా పౌష్టికమైన ఆహారం ఇవ్వడంలో మెస్ ఛార్జీలు కూడా పెంచడం జరిగింది. దానికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో ఇంప్లిమెంట్ కావడం లేదు. ఆ ఇంప్లిమెంట్ ప్రాంతం కూడా పెద్దగా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా
రాష్ట్రంలో జరుగుతున్న మొన్న జరిగిన సర్పంచ్ ఎలక్షన్లో కానీ కూడా మహబూబ్నగర్ టౌన్ అంటే టౌన్కి వచ్చే వరకు అయితే అంటే మున్సిపాలిటీ అదేవిధంగా నగరపాలక సంస్థలకు జరిగిన ఎలక్షన్లలో ఎస్సీలకు సంబంధించిన సర్పంచులు కానీ కార్పొరేటర్స్ కానీ కౌన్సిలర్స్ కానీ అక్కడ జరిగిన రిజర్వేషన్ ప్రకారం జరిగిన వాళ్ళందరికీ కూడా తమ వాళ్ళు తమ డివిజన్లు సర్పంచ్ ఉన్న గ్రామాలకు ప్రత్యేకంగా నిధులు కేటాయించి ఆ గ్రామాలని అంటే ఎస్సీలకు సంబంధించి ఎస్సీ కార్పొరేటర్స్ నిలబడ్డ దానిలో కూడా వారికి ప్రత్యేకంగా బడ్జెట్లో ప్రత్యేకంగా నిధులు కేటాయించి ఆ ఏరియాలని సుందరంగా తీర్చిదిద్దే విధంగా ఉండాలంటేనంటే ఇప్పుడు జరుగుతున్న బడ్జెట్లో రాబోయే బడ్జెట్లో వారికి ప్రత్యేకంగా నిధులు కేటాయించాలి. దాంతోపాటు జనరల్ స్థానాల్లో కూడా ఎస్సీలు నిలబడి విజయం సాధించిన వాళ్ళు ఉన్నారు. ఆ స్థానాలను కూడా మెరుగైన అభివృద్ధి పథకానికి ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలి. రేపు జరగబోయే బడ్జెట్లో ప్రత్యేకంగా నిధులు కేటాయించి దళిత వాడలకు దళితులున్న ఆధిపత్యం రాజ్యాధికారంపై ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ అవకాశం కల్పించాలని మా మహబూబ్నగర్ మట్టి బిడ్డ అయిన యనుమల రేవంత్ రెడ్డి గారిని కోరడం జరుగుతుంది. అదేవిధంగా బట్టి విక్రమార్క గారిని కూడా కోరడం జరుగుతుంది. గౌరవ మా మహబూబ్నగర్ జిల్లా ముగ్గురు ఎమ్మెల్యేలు వీరందరూ కూడా ఒకరు విద్యాప్రదాత అయితే ఒకరు రైతులకు సంబంధించిన ప్రదాతగా ఒక అతను ఎత్తినంటే అన్ని డైనామిక్ లీడర్లు డిసిషన్ తీసుకుంటారు. అంటే జిఎంఆర్ గారు కానీ అనిరుద్ రెడ్డి కానీ స్థానికంగా ఉన్న విద్యాప్రదాత ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి ద్వారా అంటే మా ముగ్గురు ఎమ్మెల్యేల ద్వారా ఎస్సీలకు సంబంధించిన నిధులని ప్రత్యేకంగా కేటాయించాలని రాబోయే బడ్జెట్లో కూడా వీళ్ళందరూ కూడా అసెంబ్లీగా ముఖ్యమంత్రి గారికి విన్నపించాలని ఈ సందర్భంగా మేము కోరుతున్నాం.